ఇరాన్ పై యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. చాలా దేశాల్లో చమురు, గ్యాస్ కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో చమురు, మరికొన్ని దేశాల్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధ ప్రభావం భారత్ పై పడిందా? దేశంలో చమురు ధరలు పెంచే ఆలోచన లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. మరి గ్యాస్ పరిస్థితి ఏంటి? దేశంపై గ్యాస్ బాంబ్ పడనుందా? కర్ణాటక పరిస్థితి అన్ని రాష్ట్రాల్లో రానుందా? గ్యాస్ కొరతపై కేంద్రం నజర్ పెట్టిందా? ఎస్, ఇవే సంకేతాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాల అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొరత చాలా దేశాలను వేధిస్తోంది. మన దేశంలోనూ యుద్ధ ప్రభావం ఉండబోతుందా? త్వరలోనే గ్యాస్ షార్టేజ్ రానుందా అనే భయాందోళనలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. అందుకే గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ బుకింగ్ సమయం 25 రోజులకు పెంచింది. ప్రస్తుతం సిలిండర్ కు మధ్య ఉన్న బుకింగ్ గడువు 21 రోజులు కాగా దానిని 25 రోజులకు పెంచింది. సిలిండర్ కు కొరత ఏర్పడొచ్చన్న భయాలతో కొందరు ముందస్తుగా గ్యాస్ బుక్ చేసుకున్నారు. గతంలో సగటున 55 రోజులకోసారి సిలిండర్ బుక్ చేసుకునే వాళ్ళు ప్రస్తుతం 15 రోజులకే బుక్ చేస్తుండడం కేంద్ర దృష్టికి రావడంతో 21 రోజుల లాకిన్ నిబంధనను తీసుకొచ్చారు. ఆ గడువును 25 రోజులకు పెంచారు. కర్ణాటకలో ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు నిలిపివేశారు. దీన్ని నిరసిస్తూ కర్ణాటక వ్యాప్తంగా హోటళ్లు మూసివేశారు. ఇవాళ బెంగళూరులో హోటళ్లు బంద్కు పిలుపునిచ్చింది అక్కడి హోటల్స్ అసోసియేషన్. హోటళ్లకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల నిలిపివేతకు నిరసనగా హోటళ్ల బంద్కు సిద్ధమయ్యారు. పొరుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితులుంటే రేపు మన తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ కొరత ఏర్పడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రేపో మాపో మన దగ్గర సైతం కమర్షియల్ సిలిండర్లకు బ్యాన్ పడే అవకాశం ఉంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా లేట్ అయితే ప్రధాన నగరాల్లోని హోటల్స్ పై తీవ్ర ప్రభావం పడనుంది. ఇళ్లకు వాడే గ్యాస్ కు ఇబ్బంది లేకుండా చూస్తామని కేంద్ర రాష్ట్రాలు చెబుతున్నా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అంతర్జాతీయంగా ఏర్పడ్డ పరిస్థితులతో ఇప్పటికే ఇండియన్, HP లాంటి గ్యాస్ ఏజెన్సీలు 1 డే డెలివరీ కాస్త 3 days, 1 week చేశారు. కొన్ని చోట్ల బుకింగ్ చేసి వారం దాటినా సిలిండర్ డెలివరీ అవడం లేదు. డబ్బులు కట్టి తీసుకునే సిలిండర్ల పరిస్థితే ఇలా ఉంటే ఏపీలో పేదలకు ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. తెలంగాణలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. గ్యాస్ కొరత కారణంగా ఫ్రీ పథకాలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. ఇప్పటికే ఇళ్లలో వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం ఇటీవలే 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్లపై 114.5 రూపాయలు పెంచింది. ధర ఎక్కువైనా పర్లేదు, గ్యాస్ సిలిండర్ వస్తుందా అంటే అదే నమ్మకం లేదు. ఇరాన్ పై యుద్ధం ఇప్పటికే భారత్ ఎక్స్పోర్ట్స్ ను భారీగా దెబ్బతీసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే రేపు గ్యాస్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.